తర్వాత విషయం ఇప్పుడు మందమైతే ఎక్కింది తర్వాత చట్టాలు పెడతాయి మనకు డేంజర్ లేనక మన తర్వాత తూము మూసుకుంటే అయిపోతుంది మనకితో పని కదా ఏంటి మొత్తం 2 dias గారికి ఒక సంవత్సరం ఒకసారి తూనిపోయి దెబ్బ తిన్నాం మళ్ళీ ఇది పోయానంటే మళ్ళీ ఖతం అవుతావు మళ్ళీ ఇది మునిగి ఇప్పుడు పంట పెట్టుకున్నాం వస్తా బాబు వచ్చినట్టు వెళ్ళిపోతాయి మీరికెళ్ళి వచ్చేది కదా ఆ కినాలి మొత్తం నీళ్ళు ఇచ్చేస్తాయి పెద్ద కినాలి మనిషి కొట్టుకోవాలి నీళ్ళు చూసుకోవచ్చు చలిగండి ఇప్పుడు సప్నారావు కాడికి వెళ్ళి చలిగంటి కాడికి పెద్ద కినాలి నీళ్ళు అన్ని కాడికి వెళ్ళి కూడా బాగా రాదు చెట్ల నీళ్ళు తక్కువ మళ్ళీ ఏదైనా తిప్పలు కాదు ఏదైనా తిప్పలు కాదు ముందు నేను ఏమంటున్నా బాబు తూము తీయబోయాలి ఆ తూము తీస్తే తొందరగా నీళ్ళు ఎన్ని ముక్కలు చూడు నీళ్ళు పట్టని వెళ్ళిపోతాయి ఆ తూములకి వెళ్ళి నీకు ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోయినట్టయితే సమస్య లేదు ఆ తూములు తీయాలి ఇవి కూడా తెరపెడదాం ఇవి ఉన్నాయి కూడా తెరపెట్టాలి ఇది తీసేసి కూడా ఇంకెక్కడ ఇవి 3 తూములు కూడా పొలాల కోని ఏం కాదు 4 తూములు తీయండి కొద్దిగా తీసేస్తే అయిపోతాయి పోనీ ఇంట్లో అయిపోతుంది शायद मैं समझता हूँ बंद ठीक है बंद के नीचे जमीन पे बोल रहे लोग तो फिर आप अगर पानी बढ़ गए तो मुश्किल है वो बीच हो गए तो पूरे फसल जाता वो करना पहले गाँव को भी धक्का है वो పొలాలు పోతే కన్నపల్లి ఊరు కూడా డేంజర్ ఉంది ఆడ తూము ఉంది తూము నీళ్ళు పోతలేవు తూము మొత్తం తీసేయండి తీసేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి నీళ్ళకి వచ్చే నీళ్ళని ఆపేయి నాకు నీళ్ళు వస్తాయంట రాకుండా చేయండి మొత్తం తీస్తే బయట వస్తాయి ఎండాకాలం మొత్తం తీసి భూమిలోకి వెళ్ళి చేసుకుంటూ రావాలి భూమిలోకి వెళ్ళి చేసుకుంటాను కాదు భూమిలో గదం తీయాలి భూమిలో గదం తీయాలి అదే అది కాదు మొత్తం తీయాలి కిందికి భూమి అడుగుకి వెళ్ళి ఇప్పుడు నీళ్ళు ఉండకపోతే దీన్ని ముడితే ఇప్పుడు కాదు వేసంగిలా అదే ఇది ఈడ ఎన్నో పొక్క పడేది వీడికే పోతున్నాయి ఇప్పుడు 4 సార్లు పోసినా 4 సార్లు ఉంగింది ఈ పక్క పోతలేదు ఈ పక్క చెట్టు అట్లే ఉంది మంచిగా చెట్టు అట్లే ఉంది అంత మంచిగా ఉంది చెట్టు కిందికి వెళ్ళి ఉండదు చెట్టు చూడు ఇలాగ మీద పెట్టినాం చెట్టు ఉన్నది ఆ చెట్టే గుంగలేదు లేబర్ పెట్టి ముందు రాళ్ళ చెట్టు ఇంపాక్ట్ ఉందా లేదా రాళ్ళ చెట్టు కూడా ఇంపాక్ట్ ఉండాలి కదా రాళ్ళ చెట్టు ఇంపాక్ట్ ఉందా లేదా దాని రాళ్ళ చెట్టు ఇంకేమైనా పని చేయాలి మొత్తం గడ్డి వీక్తే రాళ్ళ చెట్టు పేలుతుందా రాళ్ళ చెట్టు ఇంపాక్ట్ చేయాలి తర్వాత అది ఇంపాక్ట్ చేసిన కింద బొర్రు ఉండే అవకాశం ఉన్నది ఇది ఇప్పుడు గతం దిగిపోతే వీళ్ళు మురం పోసింది ఇక్కడ గతం దిగిపోయింది ఇక్కడ
గదం దిగిపోయింది, 2 గదాలు దిగింది. మరి 4 సార్లు అయినా మొరం పోసిన 2 గదాలు దిగింది. మొన్న 18 ట్రిప్పులు పోసిన. పోసిన మొత్తం క్లీన్ చేస్తే నేను ఎక్సెసార్ తీసుకుంటాను. 2 ఇట్లా క్లీన్ చేసి లేబర్ పెట్టి నా కన్నపల్లి చెరువు అని చెప్పి పెద్ద చెరువు ఉన్నాయి. ఇది మనకు దీని కింద ఇరిగేషన్ ఉన్నది, కింద కన్నపల్లి ఊరు కూడా వస్తుంది. ఇదేమి చేశారని చెప్పంటే ఒక పర్టికులర్ పాయింట్ లోపల మనం ఎన్నిసార్లు దాన్ని రెక్టిఫై చేసినా మొరం పోసినా కుంగిపోతుంది. దాదాపు 2 గదాలు కుంగింది. ఇప్పుడు దాన్ని ఆయన ఖాన్ ఏదైతే చెప్పి మొరం పోయించిండు, మొరం పోయితే మళ్ళీ కుంగింది, అంత నెర్రలు కొట్టి. అంటే డౌట్ ఏంటంటే కింద ఎక్కడో బొర్రె ఉంటుంది సార్ గ్రౌండ్లో, అండర్ గ్రౌండ్లో బహుశా అనుకుంటాం. మరి నాకు కూడా టెక్నికల్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మీరు ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది బాబు. ఇప్పుడు 2 దిక్కుల క్లీన్ చేయించి ఇప్పుడు రాళ్ళ తెట్టే ఇంటాక్ట్ ఉందా లేదా, తెట్టే డిఫెక్టా లేకుంటే కింద ఏమున్నది. కొద్దిగా ఇంకోటి చేశారంటే ఇప్పుడు ఈ నీళ్లు తగ్గించాలి మెయిన్ ఇమీడియట్గా. నీళ్ళు తగ్గించకుండా కూడా ప్రమాదం అవుతట్టున్నది. కెనాల్లో కాదు సార్, ఈ చెరువుల్లోకి వెళ్ళి చెరువు తగ్గించడానికి 4 తుమ్ములు ఉన్నాయి దీనికి. ఆ 4 తుమ్ములు నీళ్లు తీసేస్తే, తుమ్ములకి వెళ్ళి లెట్అవుట్ చేస్తే ఇప్పుడు మత్తడేమో ఓవర్ఫ్లో అవుతుంది, దాదాపు 1 ఫీట్ ఓవర్ఫ్లో అవుతుంది మత్తడేమో సిమెంట్ కంకరతో పోసిండ్రు. ఇప్పుడు 4 తుమ్ములు తీసేస్తే 4 తుమ్ములకి వెళ్ళి వాటర్ లెట్అవుట్ అయ్యి ఆ బిలో మత్తడి లెవెల్కి వాటర్ వెళ్ళిపోవాలి. ఒకటి ఫస్ట్ స్టెప్ తుమ్ములకి వెళ్ళి నీళ్లు లెట్అవుట్ చేసి వాటర్ లెవెల్ తగ్గించాలి. రెండోది మీరు విజిట్ పెట్టుకొని, రేపు పెడతారా ఎప్పుడు పెడతారో పెట్టుకొని అసలు ఏంది, వాట్ ఈజ్ డిఫెక్ట్ ఇన్ ఇట్, హౌ టు గెట్ ఇట్ రెక్టిఫై. ఇప్పుడు బొంగు ఉన్నట్టయితే మనం ఇప్పుడు వేసవి లోపల చేయలేము, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వేసవి పంట చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం బండ్ బ్రీచ్ చేయలేము. బండ్ బ్రీచ్ చేయాలని చెప్పంటే దట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ మే, ఏప్రిల్. బండ్ బ్రీచ్ చేసి మన కింద గ్రౌండ్ లెవెల్లో, బిలో గ్రౌండ్ లెవెల్లో గ్రౌటింగ్ చేసుకుంటూ పోవాలి. బిలో గ్రౌండ్ లెవెల్లో గ్రౌటింగ్ చేయాలి. గ్రౌటింగ్ చేసి మళ్ళీ కట్ట రీబిల్డ్ చేయాలి. మీరు కాన్సాబ్కి ఒక మాట చెప్పండి సార్, వాటర్ లెవెల్ తగ్గించమనండి, ఇది క్లీన్ చేయించి మీ షెడ్యూల్ ఆయనకి ఇవ్వండి. సార్ గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అది ఒకసారి తమరి ఇన్స్పెక్షన్కి వస్తే సార్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఓకే సార్. వాటర్ లెవెల్ అది వాటర్ కూడా కొత్తగా దీంట్లో తగ్గిస్తాం.